రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం వనపర్తిలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని ఐడీఓసీ కార్యాలయం వద్ద వనపర్తి ఎమ్మెల్యే టి మేఘరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పోలీస్ ఎస్పీ సునీత రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి మానసలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతేకాకుండా ఈ బైక్ ర్యాలీలో స్వయంగా వారు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం వనపర్తిలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని ఐడీఓసీ కార్యాలయం వద్ద వనపర్తి ఎమ్మెల్యే టి మేఘరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పోలీస్ ఎస్పీ సునీత రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి మానసలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతేకాకుండా ఈ బైక్ ర్యాలీలో స్వయంగా వారు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపారు. నన్ను సాగనంపుతావనుకుంటే గరా కొడుకా మల్లేశా, నీ సావును చూసే కాలం వచ్చేనా బిడ్డ మల్లేశా. ఈరోజు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి వాళ్ళ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, మాతో పాటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిటిఓ గారు, మళ్ళీ వనపర్తికి సంబంధించిన జిల్లా అధికారులందరూ, ఈ వనపర్తి ప్రముఖులందరూ, యువకులందరూ, వారితో పాటు మీరందరూ, పత్రికా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత వార్షికోత్సవాలు నడుస్తున్నాయి. దానిలో భాగంగానే కలెక్టరేట్ నుంచి వనపర్తిలో మినీ ట్యాంక్ బండ్ నల్ల చెరువు వరకు మోటార్ సైకిల్ మీద మేమందరం హెల్మెట్ పెట్టుకొని, వనపర్తి ప్రజలందరూ సేఫ్టీగా హెల్మెట్ పెట్టుకొని ఈ యాక్సిడెంట్లకు దూరంగా ఉండాలని, వారితో పాటు ఆ యువకులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలను మోటివేట్ చేయాలని, దాంతోపాటు ఈ మా అధికారులందరూ ఈ మాసోత్సవాల్లో అందరినీ అలర్ట్ చేస్తూ ఈ కాలేజెస్ కానీ, జేఎన్టీ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఆ పిల్లలందరినీ మోటివేట్ చేస్తూ, వారితో పాటు వనపర్తి పట్టణంలో దాదాపు 1,00,000 మంది ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ స్ఫూర్తి ఉండాలనే ఉద్దేశంతోనే మేమందరం ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ చేసినాం. సో ఈ కలిసి ఈ యాక్సిడెంట్స్ అరికట్టి ఒక ప్రాణాలను కాపాడదామని ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ర్యాలీ చేసినాం. ఈరోజు వనపర్తి టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ కోసం ఒక బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున యూత్ వాళ్ళు, అదేవిధంగా అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ భాగస్వాములై దీన్ని ఒక సక్సెస్ చేశారు. ప్రజలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎప్పుడు బైక్ మీద బయటికి వెళ్ళినా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోండి. హెల్మెట్ వేసుకోవడం వల్ల మీకు చాలా సురక్షితంగా ఉంటారు. హెల్మెట్ వేసుకోకుండా ఉండడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు హెల్మెట్ వేసుకుంటే మీకోసం ఇంట్లో ఎదురు చూసే వాళ్ళందరూ కూడా వాళ్ళ క్షేమం కోసం మీరు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ అయిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, బైక్ ర్యాలీని ఐడీఓసీ సెంటర్ నుంచి మినీ ట్యాంక్ బండ్ నల్ల చెరువు దగ్గరికి అందరం బైక్ మీద ఇక్కడికి రావడం జరిగింది. ప్రాపర్గా హెల్మెట్ ధరించి స్పీడ్ ఎలా మెయింటైన్ చేయాలనే విధానాన్ని మనం అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అవగాహన కలిగించుకుంటూ ఇక్కడికి వచ్చి, ఇక్కడ కూడా ఒక నాటక ప్రదర్శన ద్వారా ఒక యాక్సిడెంట్ అయితే జీవితాలు ఎలా కొలాప్స్ అవుతాయనే విషయాన్ని కూడా ఇక్కడ ఒక నాటక ప్రదర్శన ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. మేజర్గా ఈ యాక్సిడెంట్స్ జరగడానికి యూత్ ఉన్నటువంటి ఓవర్ స్పీడ్ కానీ, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ కానీ, ప్రాపర్ మెజర్స్ తీసుకోకుండా, బేసిక్ మినిమం హెల్మెట్ అనేది ధరించకుండా ఓవర్ స్పీడ్తో ఈరోజు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ని మనం చూసినట్లయితే వాటిని నియంత్రించడానికి ముఖ్యంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అనేది అది మా కర్తవ్యము.